సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఈసీ వైఫల్యం వల్లే హింస, బాబు అధికారంలోకి వచ్చినట్టు భావిస్తున్నారు, మా గెలుపుపై నమ్మకం ఉందన్న సజ్జల. రైతును తరుగు పేరిట దోచేశారు, సబ్సిడీ ఇవ్వలేదు, వడ్డీ భారం మోపారు, బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ కోదండరెడ్డి. సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష, హాజరైన ఈఎన్సీ, జాతీయ రహదారుల శాఖ రీజనల్ అధికారి. విజయవాడ హైవేలో ప్రమాదాల నివారణపై ఫోకస్. కవితతో బీఆర్ఎస్ నేతల ములాఖత్, జైల్లో కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ బాల్కసుమన్, తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ. బల్దియా కమిషనర్ ఆకస్మిక పర్యటన, శేరిలింగంపల్లిలో వరద ప్రాంతాల పరిశీలన, పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు, హైదరాబాద్ సహా 6 పట్టణాల్లో తనిఖీలు, 40 రకాల మెడిసిన్స్ సీజ్ చేసిన అధికారులు. తెలంగాణలో రోడ్డెక్కిన అన్నదాతలు, ధాన్యం తడిసిపోయిందని ఆవేదన, పంట వెంటనే కొనాలని డిమాండ్. తిరుమలలో భారీ వర్షం, వర్షానికి మాడవీధులు జలమయం, తడిసి ముద్దైన భక్తులు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం, మాల్వాడి గండం దగ్గర మినీ వ్యాన్ బోల్తా, పలువురు తమిళనాడు భక్తులకు గాయాలు. ఉత్తరాంధ్రలో తప్పని కష్టాలు, డోలీలో గర్భిణి తరలింపు, విజయనగరం జిల్లా రేగ పుణ్యగిరిలో దయనీయం. నిర్మల్ జిల్లాలో ఆసుపత్రులపై దాడులు, నకిలీ వైద్యులపై దృష్టి పెట్టిన అధికారులు, పలువురిపై కేసులు నమోదు. స్పెషల్ వ్యక్తి లైఫ్ లోకి వస్తున్నారు, ఇన్స్టాలో ప్రభాస్ ఆసక్తికర పోస్ట్, పెళ్లి గురించే అంటూ ప్రచారం. పెద్ద నిర్ణయాలకు 400 సీట్లే అక్కర్లేదు, 10 ఏళ్లలో ఎంతో చేశాం, విపక్షాలకు అమిత్ షా కౌంటర్. అనంత్ అంబానీ పేరిట ఫేక్ న్యూస్, బిట్ కాయిన్ ప్రమోట్ చేస్తున్నట్టు ప్రచారం, బీబీసీ పేరుతో తప్పుడు కథనాలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.